హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివాని యాదవ్ బ్లాగ్స్. లెహంగా బ్లౌజ్ అనేది కుడుతున్నానండి. వాళ్ళకి అర్జెంట్ ఉంటే 2 అవర్స్లో కుట్టించేసాను. ఇలా నేను ఈ వీడియోలోకి సగం మిస్ అయిపోయింది. హ్యాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ పఫ్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నానండి. తీసుకొని లోతు తీసుకొని ఆ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇది ప్రిన్సెస్ కట్ కదా అండి, క్లాత్ సరిపోదని ఈ విధంగా పెట్టేసి 2 ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసేసి హైట్ ఎంత ఉందా అనేది లెంత్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆది బ్లౌజ్ యొక్క లెంత్ అనేది చూసుకొని మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైన కొంచెం కింద కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇలా స్కేల్తో డ్రా చేసుకుంటున్నాను. ఆ వీడియో ఇటు సైడ్ కనిపిస్తలేదు. నెక్ డ్రా చేసుకుంటున్నాను. నెక్ డ్రా చేసుకున్నాక చెస్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. ఆది బ్లౌజ్తో చూస్తున్నాను ఎంత ఉందా అనేది. విధంగా చూసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు నేను వచ్చేసి నడుము లూజు చెక్ చేస్తున్నాను. నడుము లూజు ఎంత వచ్చిందో దానికి నడుము లూజుకి 1 ఇంచు డాట్స్ కోసం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. అది వీడియోలో కనిపిస్తలేదండి. ఈ విధంగా నెక్ అనేది కొంచెం కిందికి డ్రా చేయమన్నారు. అలానే నెక్ చూసి డ్రా చేస్తున్నాను. తనకు పట్టేసినట్టుంది అంట. కొంచెం లూజ్గా పెడుతున్నానండి. 7.5 వస్తుంది. 6.5 అలా పెట్టాను. తర్వాత హోల్ డౌన్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ అనేది అమ్మాయికి కొంచెం ఎక్కువ పెట్టమన్నారు కదా, అదే చూస్తున్నాను. ఎంత ఎక్కువ పెట్టాలి, 1/2 ఇంచ్ ఎక్కువ పెడితే సరిపోతుందా లేదా అనేది చూస్తున్నాను. ఇక్కడ మనకి కొలత బ్లౌజ్ కంటే ఒక పాదం వరుసన ఎక్కువ పెట్టమన్నారు. అది నెక్ అనేది టైట్ అవుతుందంట పాపకి. అందుకే కొంచెం లూజు నెక్ అనేది, షోల్డర్స్ అనేవి అలాగే ఇది ఇలా కొంచెం తగ్గించమన్నారు. ఇలా డ్రా చేసుకుని నార్మల్ నెక్ డ్రా చేసుకున్నాము. హామ్ హోల్ డౌన్ వచ్చేసి ఇలా 6.5 తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత స్కేల్తో స్ట్రైట్ లైన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఇది ఎంత ఉందా అని మళ్ళీ ఒకసారి చూస్తున్నా. 1.5 దగ్గర ఇలా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకొని ఆమ్ హోల్ ఎంత వచ్చిందో చూసుకోవాలండి. 7.5 రావాలి. 7.5 వచ్చిందో లేదో చూసుకున్నాను. 7.5 వచ్చిందని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి 7.5 వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది చెస్ట్ లూజ్ కరెక్టే ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి డౌట్ వచ్చి చూస్తున్నానండి. అంతే. ఇలా కొట్టుకుంటే కొంచెము చాక్ పీస్ అనేది కింద నెక్కి వెళ్ళిపోతుందని నేను అలా డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనకి నడుము లూజు ఒకసారి చెక్ చేసిన అంతే. ఇలా చేసిన తర్వాత మనం ఇంచెస్ కట్టానండి. దానిపైనే డ్రా చేస్తున్నాను. 1.5 తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇలా కార్నర్ టు ఆ కార్నర్ 1.5 ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలండి. అలానే 1/2 ఇంచ్ ఒక ఇంచెస్ కట్ కోసం మనము ఒక డ్రా లైన్ చేసుకోవాలండి. అక్కడ కార్నర్ నుంచి 3.5 తీసుకున్న తర్వాత ఇలా 1.5 తీసుకోవాలండి. 1.5 అలా వీడియోలో చూపించిన విధంగా 1.5 తీసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత హామ్ హోల్కి ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఆ జాయింట్ని కట్ చేసుకోవాలి. తీసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేరు అవుతుంది. అప్పుడు అలా ఉన్నప్పుడు ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకున్న తర్వాత టాకాలు పెట్టుకొని నెక్కి ఈ విధంగా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేసేయాలండి. లోపలది బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఈ విధంగా నెక్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము ప్రిన్సెస్ కట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆమ్ హోల్ ఉంటుంది కదా అండి, అక్కడ డ్రా పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా. అలానే బ్యాక్ పార్ట్ కూడా డ్రా చేసుకొని ఈ విధంగా నేను 3.5 తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ మామూలుగానే పెట్టమన్నానండి. డ్రాప్ నెక్ ఈ విధంగానే పెట్టాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి లెహంగాకి బ్లౌజ్ అండి. పాపది 13 ఇయర్స్ పాపదండి. ఇది క్లాత్ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ వర్క్ మనకి హ్యాండ్ అయితే ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు తీసుకోవాలి. మిస్టేక్లా మొత్తం మనం అలా కట్ చేయొద్దు. ఇలా సమానంగా క్లాత్ ఎక్కువ ఉంది కదా అని మొత్తం పెట్టి కట్ చేయొద్దండి. మళ్ళీ కట్ వర్క్ అనేది కిందికి అవుతుంది. ఒక్క హ్యాండ్కి వస్తుంది, 2 హ్యాండ్స్కి రాదు. వీడియోలో చూపించిన విధంగా అలా కట్ చేసుకొని ఈ విధంగా ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని
కట్ చేసుకొని మనం హ్యాండ్స్కి వేసుకోవాలి. అలా అయితే బాగుంటుందండి. ఒక మిస్టేక్లో అలా కట్ చేస్తే బై మిస్టేక్లో ఇక అంతే బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అవుతుందండి. ఇలా వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే మెయిన్ బిగినర్స్ కోసం చెప్తున్నానండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా చూసుకొని పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే ఎందుకు క్లారిటీగా కనిపిస్తలేదంటే నాకు అది ట్రైపాడ్ అనేది ఇరిగిపోయిందండి. అది సరిగ్గా ఉండట్లేదు ఇలా పెడితే, అందుకనే కొంచెం కనిపిస్తుంది కొంచెం కనిపిస్తలేదు కదండి వీడియోలో. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది మిస్ అయిందండి. అది వీడియో తీయలేదు. ఈ బ్లౌజ్ అర్జెంట్ కావాలన్నారు, అందుకే తీయలేదండి. ఇది హ్యాండ్స్ కోసం నేను ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదండి, దానికోసం కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎంత పడుతుందని చూసుకుంటున్నాను ఒకసారి. పాప పిక్ పెడతానండి చూడండి లాస్ట్లో. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, మరి బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.